హలో అండి, వెల్కమ్ టు మనూస్ లవ్ వరల్డ్. మేము 4వ శుక్రవారం, శ్రావణ శుక్రవారం వరలక్ష్మీదేవి వ్రతం చేసుకున్నామండి. దానికి తగ్గ ప్రిపరేషన్స్ ఇలా కలశం కిందన నీట్గా డెకరేషన్ చేసుకొని, కలశంలో కొంచెం నీళ్లు, బియ్యం, పసుపు, కుంకుమ, అలాగే కొంచెం ఒక చిల్లర పైసలు అండ్ అలాగే కర్పూరం వేసి కలశంలో కొబ్బరికాయ ప్రతిష్ఠించుకున్నామండి అమ్మవారి మొహం కింద. మాకు బొమ్మ అలా ఏం పెట్టే అలవాటు లేదు, సో ఎప్పుడు కొబ్బరికాయ పెట్టే చేస్తాం, కొబ్బరికాయ మీద జాకెట్ ముక్క పెట్టే చేస్తాము. సో ఇలా కొబ్బరికాయ పెట్టి నీట్గా చేసుకున్నామండి. ఇలా చూసారా, మొత్తం అన్నీ వేసి పెట్టుకున్నాం. ఆ తర్వాత ఇదిగో ఇలా కొబ్బరికాయ అన్నీ పెట్టి నీట్గా ఇలా అలంకరించుకున్నామండి. ఇక పసుపు ఉన్నారు, పసుపు వినాయకుడు, అలాగే అమ్మవారి చిత్రపటానికి ఇలా నీట్గా దండ వేసుకొని అన్ని పువ్వులతోని, రకరకాల పువ్వులతోని చేసుకున్నాం. మేము అమ్మవారికి వండిన నైవేద్యం అండి ఇది. పులిహార, పరవన్నం, దద్దోజనం, బూర్లు, గారెలు, అలాగే మహానైవేద్యం కింద అన్నం, పప్పు, అరటికాయ కూర, కొంచెం పెరుగు, పంచామృతం, పాలు అన్నీ కలిపి పెట్టుకున్నామండి ఇలాగా. అలాగే రకరకాల 6-7 రకాల ఫ్రూట్స్ కూడా పెట్టుకున్నాము. మా చెట్టుకు కూడా కాసిన కొన్ని ఫ్రూట్స్ ఉన్నాయి. ఇది అమ్మవారికి పెట్టిన తాంబూలం అండి. 2 రకాల చీరలు, ఒక డ్రెస్సు, గాజులు కలిపి, డబ్బులు అన్నీ కలిపి అమ్మవారికి తాంబూలంగా ఇచ్చాము. అలా కొబ్బరికాయ కూడా ఇలా మొత్తం పూజా విధానం అయ్యాక కొబ్బరికాయ కూడా కొడతాము, అందరికీ తెలిసిందే. మనం ఇలా నీట్గా అమ్మవారిని చిత్రపటాన్ని డెకరేషన్ చేసుకున్నాము. ఈ మొత్తం చూసారు కదండి, ఇలా ఉంటుంది. మాకు 2వ శుక్రవారం, 3వ శుక్రవారం చేసుకోక కొన్ని కారణాల వల్ల, హాస్పిటల్ పనుల వల్ల చేసుకోవడం అవ్వలేదు. సో ఇలా 4వ వారం ప్రత్యేకంగా ఇలా చేసుకున్నాము అమ్మ కరుణించడం వల్ల. ఇది మా అమ్మగారు వాళ్ళ వరలక్ష్మీదేవి అండి. వాళ్ళు 2వ వారం చేసుకోగలిగారు. వాళ్ళ వరలక్ష్మీదేవి ఇది. మా అమ్మగారు వాళ్ళ అన్వయితీ మొహం అన్వయితీ ఉంది. సో అందుకు మా అమ్మగారు వాళ్ళు అలా చేసుకుంటారు. మా అమ్మగారు వాళ్ళు ఇలా చేసుకున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మనూస్ లవ్ వరల్డ్. థ్యాంక్ యూ.